బ్రేకింగ్ న్యూస్ సైదాబాద్ యాసిడ్ దాడి ఘటనను 24 గంటల్లో ఛేదించారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఇద్దరు పూజారులను అరెస్టు చేశారు. ఒకరేమో యాసిడ్ అటాక్ జరిగిన భూలక్ష్మి ఆలయంలో ప్రధాన పూజారి రాజశేఖర్ శర్మ కాగా, మరొకరు జూబ్లీహిల్స్ టీటీడీ ఆలయంలో పూజారిగా చేస్తున్న హరినాథ్ శర్మ. వీళ్ళిద్దరూ గురు శిష్యులను చెప్తున్నారు. అకౌంటెంట్ నర్సింగరావు వేధిస్తున్నాడని కక్ష కట్టి యాసిడ్ అటాక్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, యాసిడ్ ఘటనకు సంబంధించి కీలక విషయాలు కూడా బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో భూలక్ష్మి మాతా టెంపుల్లో జరిగిన యాసిడ్ దాడి ఘటన. హ్యాపీ హోలీ అంటూ ఓ పూజారి వచ్చి ఈ అకౌంటెంట్ నరసింగరావు పైన దాడి చేసిన విషయంలో పోలీసులు కీలక విషయాలు బయటపెట్టారు. ట్విస్ట్ ఏంటంటే ఈ కేసులో ప్రధాన అర్చకుడు టెంపుల్లో యాసిడ్ దాడి ఘటన జరిగిన ప్రత్యక్ష సాక్షిగా మీడియాతో మాట్లాడినటువంటి రాజశేఖర్ శర్మ ప్రధాన అర్చకుడు పూజారి ఈ కేసులో నిందితుడిగా కూడా పోలీసులు తేల్చారు. అతన్ని విచారణలోకి అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. దాదాపు 300 సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు హరినాథ్ రెడ్డి ఏదైతే ఈ ఆలయంలో భూలక్ష్మి మాత యాసిడ్ దాడి ఘటన జరిగిన ఆలయంలోనే ప్రధాన అర్చకుడుగా పనిచేస్తున్న రాజశేఖర్ శర్మ శిష్యుడే హరినాథ్ శర్మ ఈ యాసిడ్ దాడికి పాల్పడినట్లు కూడా పోలీసులు గుర్తించారు. హరినాథ్ శర్మ జూబ్లీహిల్స్ టీటీడీ టెంపుల్లో పూజారిగా కూడా పనిచేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. రాజశేఖర్ శర్మకి ప్రియ శిష్యుడిగా కూడా తెలుస్తుంది. అయితే అకౌంటెంట్ గా భూలక్ష్మి మాత టెంపుల్లో అకౌంటెంట్ గా ఉన్నటువంటి నరసింగరావు తరచుగా వేధిస్తున్నాడు. ఈ రెండు కమిటీలకు సంబంధించిన మధ్య విభేదాలు ఉన్న నేపథ్యంలో నరసింగరావుని పూర్తిగా ఇంటికే పరిమితం చేయాలన్న కుట్రలో భాగంగానే గురు శిష్యులు రాజశేఖర్ శర్మ, హరినాథ్ శర్మ గురు శిష్యులు ఇద్దరు కలిసి యాసిడ్ దాడికి ప్లాన్ చేసినట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో తేలినట్లుగా కూడా తెలుస్తుంది. 300 సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు హరినాథ్ శర్మ ఏదైతే దాడి చేసినటువంటి వ్యక్తి దాడి చేసిన అనంతరం ద్విచక్ర వాహనం పైన చాదర్ఘట్ మీదుగా ఆయన పారిపోయినట్లుగా గుర్తించిన పోలీసులు ఆయన నివాసంలో హరినాథ్ రెడ్డిని సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇక ప్రధానంగా రాజశేఖర్ శర్మనే ఈ యాసిడ్ దాడికి ప్లాన్ చేసినట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో తోరింది. దాడి చేసినటువంటి హరినాథ్ రెడ్డి పైన A1 గా కేసు నమోదు చేశారు. A2 గా రాజశేఖర్ శర్మను కేసు నమోదు చేసిన పోలీసులు ఎట్టకేలకు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. మరికొద్ది సేపట్లో సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కూడా పూర్తిస్థాయి వివరాలు వెల్లడించున్నారు. అయితే నిన్న మొత్తం దాడికి సంబంధించిన వివరణ కూడా రాజశేఖర్ శర్మ ఇచ్చిన నేపథ్యంలో ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు ఆయన ప్లాన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇటు హరినాథ్ శర్మని రాజశేఖర్ శర్మని ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ మొత్తం వ్యవహారం అనేది బయటపడ్డట్లుగా కూడా తెలుస్తుంది. అట్లా అయితే సాగర్, మనకు ఈ దాడికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. అటు సీసీ ఫుటేజ్ లో అయితే క్లియర్ గా వచ్చి అక్కడ అతను కూర్చున్న టైంలోనే నేరుగా వచ్చి అతనిపై యాసిడ్ దాడి చేశారు. పక్కనే పూజారులు కూడా ఉన్నారు మరికొంతమంది. అంటే ఏం వేస్తున్నారు అనేది తెలియక వారు అందరూ అటు సైలెంట్ గా కూర్చుని ఉన్నారు అనుకోవచ్చా? ఎందుకంటే ఈ దాడికి సంబంధించి ముందేమైనా ప్లాన్ చేసుకునే రెక్కి నిర్వహించారు అనుకోవచ్చా? ఎస్ అఖిల, ఖచ్చితంగా. ఎందుకంటే ఈ దాడి జరిగిన సందర్భంలో హ్యాపీ హోలీ అంటూ రంగులు వేస్తున్నట్లుగా ఇటు అకౌంటెంట్ నరసింగరావు పైన దుండగుడు ఎవరైతే హరినాథ్ శర్మ ఉన్నాడో హ్యాపీ హోలీ అంటూ రంగులు చల్లుతున్నట్టుగా యాసిడ్ దాడి చేసిన సందర్భంలో ఎవరికి అనుమానం రాకుండా. అయితే ఇక్కడ ప్రధానంగా ఎవరైతే రాజశేఖర్ శర్మ వద్దకే యాసిడ్ దాడి చేసిన వ్యక్తి ఇద్దరు గురు శిష్యులే. అక్కడ దాడి జరుగుతున్న సందర్భంలో కూడా రాజశేఖర్ శర్మ అక్కడే ఉన్నాడు. తననే వచ్చి ఎక్కడ అకౌంటెంట్ కి సంబంధించిన వివరాలను అడగడము, ఇటు టెంపుల్లో డొనేషన్ అన్నదానానికి సంబంధించిన డొనేషన్ ఇవ్వాలని చెప్పి దుండగుడు వచ్చి తనని అడిగినట్లుగా నిన్న మీడియాతో కూడా రాజశేఖర్ శర్మ చెప్పాడు. కానీ ఇదంతా ప్రీ ప్లాన్ గా జరిగినట్లుగా కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే రాజశేఖర్ శర్మ నిన్న మీడియాతో చెప్తూ కూడా నిందితుడు ఎవరో తనకు తెలియదు, తనను మాత్రం ఏదో డొనేషన్ కోసం అడిగాడు, నేను తనే అకౌంటెంట్ అని చెప్పినట్లుగా కూడా ఆయన చెప్పారు. సో వీళ్ళిద్దరి ప్లాన్ ప్రకారం ఇదంతా జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. సీసీ కెమెరాలు ఉంటున్నట్లుగా ముందస్తుగానే భావించినటువంటి ఇటు హరినాథ్ శర్మ ముందస్తుగానే క్యాప్ ధరించడం, మాస్క్ ధరించడము, అకౌంటెంట్ ఆ టేబుల్ దగ్గర ఉంటున్నట్లుగా కూడా ఈ హరినాథ్ రెడ్డికి గుర్తించడం, ఇవన్నీ కూడా ప్లాన్ ప్రకారం ఓవైపు రెక్కి నిర్వహించే ఈ దాడి చేసినట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇద్దరు ప్రమేయం ఉన్న నేపథ్యంలోనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిద్దరిని విచారించిన అనంతరం కూడా వీళ్ళిద్దరూ ప్లాన్ ప్రకారం ఇదంతా చేసినట్లుగా కూడా తెలుస్తుంది. నరసింగరావుని పూర్తిగా ఈ టెంపుల్ కి రాకుండా చేయాలన్న కుట్రలో భాగంగానే యాసిడ్ దాడి జరిగినట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. అఖిల. రైట్ సాగర్, థ్యాంక్ యూ.